ఏమన్నా అంటే చాలు మా అమ్మ మంచిది నేను మంచోని అనుకుంటుంటాడు. ఇప్పుడేమో చూడడు ఇంట్లో చిన్న కోడలు అత్త కలిసి అబ్బాయి ఎంత మంచిగా మాట్లాడుకుంటారు. అయ్యో ఈ పైపు చూడు చదురడు చెయ్యడు, పొలం కాడికి పట్టుకుపోతాడు, ఆ నెవారెత్తాడు చదివేటోళ్ళు ఉన్నాడు అని. ఏ మౌని ఏం చేస్తున్నావే? ఏంది కనబడతలేదా? పొలం కాడికి అని పైపు పట్టుకపోతావు, ఇదంతా చదువు చెయ్యవు, ఏడవడతా అనే వాడెత్తావు. మా చదివుతుంది ఊకే పైపు ఏం చదువుతావు కానీ నేను మార్కెట్లో పోయి చికెన్ తెస్తానికి పోతున్నా. ఏం తినమంటావు? మన ఇద్దరు మందిని తీసుకురా పో, ఇది కూడా చెప్పన్నా నేను. ఇద్దరు మందమేంది? మా అమ్మ లేదా? మరి కాకపోతే ఏంది, మీ అమ్మకేమన్నా మీ తమ్మునోళ్ళు చికెన్లు మటన్లు పెడతారా? నీ లెక్కనే ఎప్పుడు చూడు గదే పప్పు కూరగాయల భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. ఏమో నువ్వే చికెను మటను అది ఇది అనుకుంటూ అమ్మ అమ్మ అనుకుంటూ ఉంటావు. పిచ్చి పిచ్చి మాట్లాడద్దు, నేను పోయి అందరికీ తెస్తా. నీకేం తెలుసు ఇక్కడ లోపాలన్నీ? ఏమన్నా అంటే చాలు అవ్వ మంచిది కొడుకు మంచోడు, రాను రాను నీకే తెలుస్తాయి గంతి. చికెన్ పోయేటప్పుడే ఎంత లొల్లి, ఇప్పుడు తీసుకొచ్చినాక ఇంకెంత లొల్లో ఏమో. మౌని ఇదిగో చికెన్ తెచ్చా, వండి పెట్టు. నేను ఎంత తెమ్మన్నా మీరు ఎంత తెచ్చిరు? అసలు నా మాట విన్నారా మొత్తానికే మీరు? ఎందుకే ఈ రోజుకైతే వండి పెట్టు, ఊకే ఏం మాట్లాడతావు? ఛీ ఎప్పుడు ఇంతే. మమత ఏం చేస్తున్నావు? బీరువాలో బట్టలు చదువుతున్నానండి. మీకు ఒక ముచ్చట చెప్పాలి. చెప్పు, ఏం విషయం? మీ వాళ్ళు మీరు ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతురండి, మీరు లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతురు. ఎవరు ఏమన్నారు? మీ వదిన మేనకోడలట, నేను బయట నుంచి వచ్చిందట, నేనేం కట్నం తీసుకురాలేదట, నేను లేనప్పుడు ఏమేమో ముచ్చట్లు పెడుతురండి. ఇంకేమన్నది? అదే మీరు ఉన్నప్పుడు ఒకలా ఉంటురు, మీరు లేనప్పుడు ఒకలా ఉంటురు. పిల్లి మీద కోడి మీద కుక్క మీద పెట్టుకుంటే తిడుతున్నారు. సరే నేను అడిగి చూస్తలే. ఏదేమైనా నాకు నచ్చట్లేదండి, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నాకు అస్సలకే ఉండబుద్ధి కావట్లేదు ఇక్కడ. ఇదేం లేదే, నేను మాట్లాడతలే వదినతోటి, నేను మాట్లాడి చెప్తలే. ఏమైంది లచ్చక్క? ఏం చేయాలని, ఏమైందంటే ఏం చెప్పాలి, నా బతుకు గిట్టున్నది. కొడుకులు ఓరుసులు లేదా, కోడని ఓరుసులు లేదా, ఏం చేయాలని? అందరికి మంచి మంచి వాళ్ళకి సావత్తుంది, నాకు సావత్తలేదు. ఎప్పుడు ఉండేదే కదా అక్క ఇంట్లో, అట్లా బాధపడుతూ ఉంటావు ఇట్లా. ఏమైంది లచ్చక్క? ఇంటింటికి మట్టిపోయాయి కదా, బంగారు పోయాం కదా, చెప్పు లక్ష్మక్క. నా మీద దొట్టే లక్ష్మక్క, చెప్పిపోతే చెప్పు ఏమైంది? మౌని అయిందా వంట? మా ఎట్టన్నా తెచ్చినావు ఆ గుమ్మెడు అందరికి వేయమని, ఇంట్లో నేను పని మనిషిని అయిపోయినా నీకైతే. ఎందుకే పని మనిషి అంటావు ఊకే? ఎప్పుడన్నా తెస్తే లేక తెస్తే ఎప్పుడో చికెన్ తెచ్చినప్పుడు ఊకే పని మనిషి అంటావు. ఏమైంది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను? మరి కాకపోతే ఏంది, ఎప్పుడన్నా మీ అమ్మ మనకు రూపాయి ఇచ్చిందా? మొన్న పింఛన్ పైసలు వస్తే కూడా మీ తమ్ముళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఏమన్నా అంటే అది కట్నం తీసుకొచ్చింది అని నాతో అంటే, ఒకసారి ఏమో కట్నం తీసుకురాలని మాట్లాడి దాంతో తీయగా మాట్లాడితే దాంతో ఉంటది. ఎందుకంటావు అట్లా మాట్లాడుతావు? ఎప్పుడు చెప్పింది? వాళ్ళు చెప్పారు నీకు? చెప్పేది ఏమైనా చూస్తే కనబడతలేదా? నువ్వు ఇట్లా ఉల్టా మాటలు మాట్లాడకు. మా అమ్మ ఎన్నిసార్లు నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పెంచింది, ఏ రోజు కూడా పైసలు కావాలని అడగలే. పెన్షన్ వచ్చింది అన్నది మాత్రం నీకేం తెలుసు? ఆ తమ్ముళ్ళకి ఇచ్చిందని అట్లా మాట్లాడుతావు. ఏడిచ్చింది? నువ్వు అన్ని ఉల్టా మాట్లాడకు, నువ్వు మంచి మాట్లాడి చెప్తున్నా. ఉన్న దగ్గర ఉండాలంటే అన్ని మా అమ్మ గురించి మాట్లాడతావు. అరే నాన్న, ఒక 100 రూపాయలు అడో ఏం మాట్లాడతావు? మాకు తగిలిందంటే ఇదొక తగిలింది. మాట్లాడినాడు అంతా చూడు. మళ్ళా ఏమనుకున్నావు? మా చప్పుడుదాకా అన్నం పెట్టు నాడు. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజు చెప్పింది నీకు ఎట్లుందంటే ఒక్కొక్కరికి భర్తం పట్టేయాలా ఆ ఊరి. చాలు మాట్లాడింది మస్తు అవుతుంది. ఊకో, తెచ్చి అన్నం పెట్టు. అయ్యో, అసలు మా అమ్మ పైసలు లేవు అని అడిగింది. నేను చీదరించుకున్నా. నిజంగా మా అమ్మ దగ్గర పైసలు లేవా, లేదంటే నా పెండ్లాం చెప్పినట్టు మా అమ్మ నా తమ్మునోళ్ళకి ఇస్తుందా, మరి ఏంది అసలు అర్థమవుతలేదు. పాపం మా అమ్మకు దానికి ఎట్లా అర్థమవుతుందో ఏమో, దాని గోళీలకే సరిపోతలేవు అని అంటుంది. ఇదేమో మా తమ్మునోనికి ఇచ్చింది అంటుంది. కానీ ఏం చేయాలా, మా బతుకంతా ఎట్లా అయిపోయింది. పెండ్లాంకేమో ఒక తీరు, అవ్వకేమో తీరు. మా అవ్వని తిడితే అటు పెళ్ళాం తిడితే అటు లాస్ట్కి నా బతుకు కూడా బస్ స్టాండ్ అయిపోతుందిరా నాయన. ఇదేం లొల్లిరా. అమ్మా ఏమైందే?
బాధపడుతూ కూర్చున్నావు. ఏం లేదు బిడ్డ. ఇప్పుడు మమతను వదినే నువ్వు తిడుతున్నారని అంటుంది, నాకు చెప్తుంది, బాధపడుతుంది అది. లేదు బిడ్డ, వదినే నన్ను అన్న గురించి మాట్లాడుతుందిరా. మమతను ఏమనలేదు. కాదు, మీ ఇద్దరి మధ్యలో ఏమైంది అసలు? వదినకు మమతకు నీకు ఏమైంది? ఏదైనా లొల్లి అవుతుందా చెప్పు. ఏం లేదు బిడ్డ, వదిన అన్న మాట్లాడుకుంటే నేను అలా నిలబడ్డా. మమతను ఏమనలేదు బిడ్డ. ఏమనలేదా? మరి అదేమో బాధపడుకుంటా ఏడుస్తుంది. నేనేమనలే బిడ్డ. అది కాదు, మీరిద్దరు ఇట్లా ఎవ్వరు ఏమన్నా అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. దాన్ని మమతనేమన్నా అన్నా మంచిగా ఉండదు. అయ్యో భగవంత, పెద్దోడేమో అట్లా, చిన్నోడేమో ఇట్లా. నా రాత పాడు. డల్గా మాట్లాడింది మా అమ్మ ఫోన్ చేసి. మరి ఎట్లా ఏం చేసింది చూద్దాంతి, ఏమైందో అడుగుదాంతి. మరేమో ఏమో ఏందో ఏమో గొడవ. దిగునండి. అమ్మా, అమ్మా, ఎవరి ఇల్లు? అవ్వా, మంచిగా ఉన్నవా అమ్మ? లోపలికి రా. బడికొస్తున్నావు బిడ్డ? నువ్వు పోతున్నా నాని? అల్లుడు కూర్చో బిడ్డ, మీరు కూర్చో, నేను నీళ్ళు తీసుకురా. కూర్చోరా, కూర్చోమ్మా, కూర్చో. ఇగో అల్లుడు నీళ్ళు రా. ఎప్పుడు బయలుదేరి బిడ్డ? వదినే, వదినే, ఏంది ఎప్పుడు వచ్చిర్రు? ఎప్పుడు వచ్చినావు అక్క? ఎప్పుడొత్తేంది? నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? మీరు ఎప్పుడు అడుగుతురు? అంటే దండేసి దండం పెట్టమంటావా, లేకుంటే నువ్వు అత్తున్నావా ఆరతి పట్టుకొని ఎదురుగా రమ్మంటావా? కాదు వదినే, ఇప్పుడు నాకంటే ఎట్లయినా మర్యాద ఇయ్యారు. గైన్ ఏమన్నాడు అని ఇంటి అల్లుడు. కనీసం ఎప్పుడు వచ్చిర్రు ఏంది అండి అన్నలు చూసి కూడా చూడకుండా పోతురు. ఇంకేం చేయమంటావు మరి? ఉన్నదంతా ఊడ్చి పెట్టమంటావా? మా ఆడబిడ్డ వచ్చిందని చెప్పి. ఆయన మంచిగా ఉన్నాడు, నువ్వు మంచిగా ఉన్నావు, మీ అమ్మ కూడా మంచిగా ఉన్నది. మేమే ఇక్కడ నీతోటి నా కొరుడు కాదు కానీ. అన్నా, పెద్దన్నా, చిన్నన్నా, ఏం చెల్లె చెప్పు. ఏంది మీ ఇంతసేపు అవుతుంది? మీ బావ వచ్చి అడుగుతున్నాడు, చూసి కూడా చూడనట్టు పోతురు ఇద్దరు. అంటే నేను ఇంట ఆడపిల్లని కాదాయే, ఎటకారంగా మాట్లాడుతురు. దండ వేయాలా, హారతి పెట్టాలా, బొట్టు పెట్టాలా అని మాట్లాడుతురు. ఏందన్నా, కనీసం గయని కూడా మందలేరా? ఆయన ఏమన్నాడు మిమ్మల్ని? ఇంకేం చేయమంటావు? మీ ఇంటికి వచ్చిన ఏమన్నా మంచి చూసుకురా ఏంది మమ్మల్ని? ఏమన్నా మర్యాద ఇచ్చినట్టు ఎనుకో మాట ముంగటో మాట మాట్లాడుకుంటా. మేమేమన్నామన్నా నిన్ను? ఏమన్నారో తెలుసు, తెలిసిన వాళ్ళకి తెలియదా ఏంది? మీకు ఏమైనా పండుగ చేస్తున్నా మనం రమ్మన్నాం ఏంది? ఎట్టికత్తారు మీరు? ఎవరు ఇంటికి వచ్చింది అంటే ఏమైనా గది లేకుండా వచ్చినా అనుకుంటున్నా ఏంది నీ ఇంటికి? మిమ్మల్ని అత్తే ఎప్పుడు మంచిగా తీసుకోవాలని చెప్పు. ఓ తల్లికి వాల్యూ ఇయ్యారు, చెల్లెకి వాల్యూ ఇయ్యారు. ఏంది అసలు ఇది? మీ అన్న బతుకులేనారా? ఛీ, అసలు చెల్లెకు తల్లి కూడా వాల్యూ ఇయ్యారా? ఏందన్నా నోటికి ఎంత అంత మాట్లాడుతున్నావు? కాకపోతే ఏంది? మరి ఎట్లుంది ఇక్కడ సిచ్యువేషన్? ఏముంది? ఏం కథ ఇది? నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకన్నా, మంచిగా ఉండ చెప్తాన్నా. ఆయన మేము ఇంట్లో ఉన్నట్టే కానీ ఈ ఇంట్లో ఎవరు తింటారో ఇక్కడికి వచ్చి ఎవరు తీసుకుపోతారో ఏం అర్థం అవుతలేదు. ఏందే ఇది? ఏమన్నా మనం ఏమన్నా తింటున్నావా? నువ్వేమన్నా తీసుకొస్తున్నావు? ఏందే ఇది? మీ అబ్బాయి ఒకసారి చూస్తా అంటే తీసుకొచ్చిన. నడు చల్. అయినా దీనికి అంత కారణం నువ్వే. ఉన్నదంతా ఊసిపెట్టుడు కాదు. ఇక్కడ ఇంట్లో మనుషులు ఉన్నారు, వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉన్నాయని చూసుకోవాలి. ఛీ, నువ్వెన్నడిగినారు? ఈ లొల్లంతా నీ వల్లనే అవుతుంది. మా తల్లి సాలు. అరే చిన్నోడా, చెల్లె నువ్వన్నా ఆపరా. అయ్యో
దేవుడా, ఇవన్నీ చూస్తాను కారణ భూమి మీద ఉంచింది. అయ్యో దేవుడా, నా బిడ్డ నన్ను చూడటానికి వస్తే దానికి మంచి నీళ్ళని ఇవ్వాలి, పాపిష్టం ఉన్నారు. నా బిడ్డ ఇక్కడ బువ్వ కూడా తీసుకోబా. నేను ఉండగానే దాన్ని చూసుకుంటలేదు, నేను చచ్చినాక దాన్ని నేను చూసుకుంటారు. చూసుకొని ఇంతే ఇక. దానికో పండుగ లేదు, పబ్బం లేదు. అయ్యో రామా, జంపు. అమ్మా ఎందుకు బాధపడుతున్నావే? నేను ఉన్నా కదా చూసుకోవడానికి. 1వ తారీఖు సాలరీ వస్తుంది, నేను నీకు పెద్ద హాస్పిటల్ వెళ్ళి తీసుకెళ్ళి చూపెడతా. ఎందుకు బిడ్డ ఉట్టే పైసలు వేస్ట్ చేసుడు? నీకన్నా ఎక్కువ అమ్మ, నాకు నీకన్నా ఎక్కువ చెప్పు. నాకు నీకెందుకు బాధ? నేను ఉండగా చూసుకోవడానికి నేను చూపెడతా. ఎంత ఖర్చు అయినా నేను పెద్ద హాస్పిటల్కి వెళ్ళి 1వ తారీఖు నాకు సాలరీ వస్తే ఆ సాలరీ తోటి నీకు పెద్ద హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తా. నేను కాపాడుకునే బాధ్యత నాకు. అమ్మకేమైంది రతం? మా అక్కకి ఆరోగ్యం మంచిగా హాస్పిటల్ చూస్తా ఇప్పుడు కదా. చూపెడదాం అనుకుంటున్నాను, డబ్బులు లేవు. మొత్తం నీరసంగా అయిపోయిందమ్మ. చూపెడతా, డబ్బులు లేవు. ఒకసారి పెద్దమ్మ వాళ్ళని అడుగుతుంది ఇప్పుడు. అడుగుతా, వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు కదా, ఇస్తారు ఇవ్వరు అని నేను అడగట్లేదు. అడిగితే తెలుస్తుంది ఇక, అడిగి తెలుసుకొని సరే అక్క, అడుగుతా. మరి నేను పోయేస్తాను. ఆరోగ్యం మంచిగా ఉంచు, చూపెడతా, మంచి హాస్పిటల్లో ఉంచు. చూపెడతా, నీరసంగా మరి చూపెడతా. తిన్నావమ్మ? మరి తిను, తమ్ముడు హాస్పిటల్లో ఉంచుతాడు. ఇందిరా, ఈ టైంలో వచ్చినావు? టైంలా అన్న, ఏమైందిరా? అమ్మకి ఇంటి దగ్గర ఆరోగ్యం బాగాలేదు అన్న. అయితే నేనేం చేయాలరా? డబ్బులు అవసరం ఉంది. ఇవాళ రేపు పోయే ప్రాణానికి పైసలు ఎందుకురా? నువ్వు డబ్బులు ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు. కానీ నాకు మా అమ్మ ముఖ్యం, నీ డబ్బులు కాదు. నువ్వు ఇవ్వకుంటే నేను వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళు పట్టుకొని డబ్బులు అడుక్కుంటా. నీకు లేదు నీ అమ్మ మీద ప్రేమ, నాకు ఉంది. నువ్వు డబ్బులు ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు. అన్నా ఏమైంది? తమ్మి, మనం ఇన్ని రోజులు చాలా తప్పు చేసాంరా. అమ్మని సరిగ్గా చూసుకోలేక వాడురా రవిగాడు ఎంత ప్రేమ చూసుకుంటుండ్రా. అమ్మ విలువ చూపించిపోయిండ్రా వాడు. నిజంగా ఎంత తప్పు చేసినామో మాకు తెలిసింది అమ్మా. నీకు ఆగొస్తుంది. అరే నన్ను నువ్వు అనుకుంటే ఎవరంటారా? లేదమ్మా, ఎంత తప్పు చేసినావో ఆ రవిగాడిని చూస్తే కానీ నాకు బుద్ధి రాలేదే. వాడు చేస్తే కానీ నాకు శరం రాలేదే. వాళ్ళ అమ్మ కోసం వాడు పడుతున్న తాపత్రం చూస్తుంటేనే అప్పుడు అర్థమైంది తల్లి విలువ నాకు. నిజంగానే వాడు చేస్తుంటే. బిడ్డ చెప్పరా నాన్న, ఏడవకురా. ఏంది ఏమో అమ్మ 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 అని? అమ్మ ఏమైనా చచ్చిందా? ముందరనే ఉన్నది కదా. అదే మీ అమ్మకి జరుగుంటే ఊకుంటావా? అదే మీ ఇంట్లో మీ అన్నకో మీ తమ్మునికో జరుగుంటే ఊకుంటావా? చెప్పు. ఇంతనన్నా అర్థం చేసుకోరు. ఒక తల్లి విలువ ఏందో మీకు తెలుస్తుంది. వాడు రవిగారు చెప్తే కానీ అర్థం కాలేదు నాకు. మా అమ్మ విలువ. అమ్మ క్షమించే మమ్మల్ని క్షమించు అమ్మ. అరే నాన్న, ఊరుకోరా. అత్తమ్మ, నన్ను క్షమించత్తమ్మా. ఇంకొకసారి ఇట్లా చెయ్యా. సరే బిడ్డ, నన్నే కదా మీ అన్నది, ఎవరైనా మంది అన్నారా? అరే నాన్న, ఆ రోజు మీరు లొల్లి పెట్టుకుంటే చెల్లి అలిగిపోయింది. ఇంట్లో ఆడబిడ్డ కంటతడి పెట్టద్దురా. పోయి చెల్లెలు కుదరకి తీసుకురాబో బిడ్డ. సరే అమ్మా. ఎట్లా తీసుకుంటారు? సరేనే, వెళ్ళి తీసుకొని వస్తాం మేము. మీరు అమ్మ చెల్లేస్తుంది మంచిగా అన్ని అప్పాలు ఇప్పలు అన్నీ చేసి పెట్టుర్రి. నేను పోయి చెల్లెని బావని కాళ్ళు మొక్క తీసుకొని వస్తా. అదమ్మా సరేనా? అన్న ఇప్పుడే వస్తురా? చెల్లె బాగున్నా చెల్లె.
ఎందుకురా మీకు ఇంత కష్టపెట్టి తిట్టి ఇంటికి వెళ్ళి గొరగొర పంపించిన మా మీద ఎందుకు ప్రేమ చూపెడుతున్నావురా? మేము ఎంత మీకు ఇది చేసినాం చెప్పు. అన్నమన్నది అన్న చెల్లెల బంధమే, రక్త సంబంధం అన్నది. మీరు ఎంత చీయన్నా మీరు మా తోడబుట్టిన అన్నలే అన్న. రారే లోపలికి పో. వీళ్ళకి ఇక్కడికి వస్తురేంది మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తారు ఇక్కడికి? రాని ఇలా సంగతి చెప్తా, ఇలా కథ ఏందో. అక్కడనేమో అంతా రచ్చరచ్చ చేసి మళ్ళీ నా ఇంటికి వస్తారు. చూసుకున్నా ఇలా వాళ్ళ నేను బావా ఏంది బావా ఏంది మళ్ళీ మందిలో మానం తీసొచ్చి ఇక్కడికి కాలు పట్టుకుంటురా? ఏదో బాబా తప్పైంది. ఏం తప్పైందిరా? ఏం తప్పైంది? ఈ ఓంతి వాళ్ళ తప్పాలు తెలుసుకురు కదా, ఊకునే దానికి ఏమైతుంది? అన్నీ గింతే ఇక. సరే ఇక్కడ నుండి అన్న కొంచెం మారి మంచిగా చూసుకోరు. మామూలు చూడకునేం కాదు, మీ అమ్మ నాన్న కొంచెం మంచిగా చూసుకోరు, అదే చాలు మాకు. మాకు రూపాయి పెట్టకుండా ఏం కాదు. మేము అట్లాంటిది ఏం లేదు బావా. మా అమ్మ గురించి మీ గురించి అందరి గురించి తెలుసుకున్నాం బావా. బావా క్షమించండి బావా. నేను ప్రతిదీ తెలుసుకొని మా అమ్మని కూడా మంచిగా చూసుకోవడానికి వచ్చినాం బావా. మేము అన్ని తప్పులు తెలుసుకున్నాం బావా. మమ్మల్ని క్షమించండి బావా. క్షమించండి బాబా, ఊకు అన్న ఇక తప్పైంది బాబా. ఓకే, ఈ మార్పు వస్తే చాలు మాకు. మా దావాల్సింది కూడా ఈ మార్పే. లేదు బావా, మీరు తప్పకుండా ఇంటికి రావాల్సిందే బావా. సరే పోదాం, తప్పకుండా పోదాం. బావా బిడ్డ అత్తురా. మమత, మౌనిక రాంజే. వచ్చినావు తల్లి. అత్త ఇప్పుడు అత్తనా? బాగున్నారా మీరు? అన్న అవును మాట్లాడినానికి క్షమించే. సరేరా, పర్లేదు. చెల్లెను అనుకో. ఏమనుకోండి, నువ్వు కూడా ఏమనుకో. అయ్యా అల్లుడు